నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. మన భివండిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 30వ తేదీ నాడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం పెద్ద జోరుగా జరుగుతుంది. మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ రామకృష్ణ పుట్టవర్తిన్ సార్, సెక్రటరీ శ్రీ రాజు అన్న గాజంగి, క్యాషియర్ బలరాం సార్, మరి కార్యవర్గం సభ్యులు, పదాధికారులు అందరూ టీం కలిసి బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున ఉత్సవము జరుపుకోవాలని భివండి వాసులందరికీ సందేశము ఇచ్చారు. అతనితో పాటు మేము కూడా సందేశం అందరికీ, మన తెలుగు బాంధవులకు, సోదరి మనులకు అందరికీ, అక్క చెల్లెళ్లకు అందరికీ మేము అదే సందేశం ఇస్తున్నాము. అదే రకంగా భివండిలో కూడా నగరపాలిక రాజకీయాలు శురువైన నగరపాలిక ఎలక్షన్ అది వాతావరణం శురువైతుంది. దీపావళి తర్వాత ఎలక్షన్ ఎప్పుడైతుందో అయితే ఆ రకంగా వాతావరణం. ఈ రకంగా మన పద్మశాలి సమాజంలో కూడా మన పద్మశాలి సమాజ బాంధవులు ఎలక్షన్ నిలబడాలని అందరూ కోరుతారు. దాని గురించి ఎట్లుంటే బాగుంటుందని మీ అనుకుంటున్నారు? అంటే మీరు ఎక్కడ గురించి అడుగుతున్నారు? భివండి, ఆల్ భివండి పద్మనగర్ మెయిన్ పద్మనగర్. ఇప్పుడు మన పద్మశాలి సమాజంలో ఇది వరకు పద్మనగర్ నుండి కళ్యాణపు కిషన్, ఇంకా ఒక కళ్యాణపు భూమేశ్వర్ల భార్య పద్మ కళ్యాణపు, వీరు నగర సేవక్గా పోటీ చేసి గెలిచారు. మొత్తం భివండి మున్సిపాలిటీలో ఇద్దరే మన కులస్తులు పద్మశాలీలు నగర సేవికలు ఉన్నారు. కేకే భార్య ఉన్ను కళ్యాణపు భూమేశ్ అన్న భార్య. అయితే ఇప్పుడు ఈసారి అందరూ సమాజం లోపల నవచైతన్యం తీసుకొచ్చి జనజాగృతి చేయడానికి ఏదైతే ఈ కొత్త కార్యవర్గం రామకృష్ణ పుట్టవర్తిన్ సార్, రాజు గాజంగి, బలరాం సార్, ఇంకా మిగతా టీం వీరందరూ చేస్తున్నారు. ప్రజల్లో ఒకటి కామత్ గారి నుండి రాజు గాజంగి గారు ఉన్న పద్మనగర్ నుండి జనాల్లో వినబడుతుంది. రామకృష్ణ పుట్టవర్తిని సార్ నిలబెట్టి ఇంకా మిగతా అక్కడ కళ్యాణ భూమేష్ గారు మిగతా ఏరియాలలో ఇంకా మన వాళ్ళు ఉన్న కాడ ఎవరెవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళు నిలబడి అందరికీ ప్రచారం చేసి గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు. కోరుకునే సందర్భంగా ఈ వాతావరణం ఏ రకంగా ముందు ఎంతమంది ఇలా విరోధ్ అనేది ఒకటి సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని వినబడుతుంది రామకృష్ణ పుట్టవర్తిని గారికి విరోధ్ కావాలి అని కొందరు అక్కడక్కడ అనుకోకండి. మీరేమంటున్నారు? ఎస్, ఇప్పుడు రాజకీయ వార్తలు ఇట్లా ఉన్నాయి. శివసేన, షిందేగఢ్, బీజేపీ ఇవి యుతి అయినా ఒకవేళ కాకుండా కూడా అఖిల పద్మశాలి సమాజం గౌరవం పెట్టడానికి అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులను వీరు పద్మనగర్లో ప్యానెల్లో తీసుకొని అధ్యక్ష వాళ్లకు బిన్ విరోధుగా గెలిపించుకురావాలని అందరూ జనాల్లో ప్రజలు అనుకుంటున్నారు. అదే కోరిక మాది కూడా. అఖిల పద్మశాలి సమాజం న్యాయదాన కమిటీ చైర్మన్గా అఖిల పద్మశాలి సమాజం భివండిలో ఉన్న మన తెలుగు బాంధవులందరికీ, అక్క చెల్లెళ్ళు అందరికీ బతుకమ్మ ఉన్న దసరా శుభాకాంక్షలు తెలియజేయడం ఏంటంటే పండుగ ఘనంగా ఉన్న జోరుగా మంచి ఉత్సవంగా జరుపుకోవాలని అందరికీ మనం. ఈ వార్తలు ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసే వారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. అది వీడియో మంచిగా అనిపిస్తే మీ మిత్రులతో షేర్ చేయండి. మా వీడియోను మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.